విశాఖలోని కంచరపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ ప్రెస్ వెహికల్ కొంచెం ముందుకు పోవాలి, వాళ్ళు కనపడాలి. నేను ఉండా మైక్ ఇక్కడ ఉండు, ఆ సౌండ్ అడ్జస్ట్ చేస్తూ సరిపోతుంది. తమలో చాలా తక్కువ టైం ఉంది. మా చెల్లెళ్లకు అక్కలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మనకు టైం తక్కువ ఉంది, కానీ సమాచారాలు చాలా ఎక్కువ ఉన్నాయి. నేను ఒకటి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, విశాఖపట్నం ఉదు తర్వాత అభివృద్ధి అయిందా లేదా? తమ్ముళ్ళు ఆడబిడ్డల మీదే చెప్పాలి, అయిందా లేదా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ మనకు డబ్బులు ఇస్తారని 1000 కోట్లు ఇస్తారని ఇచ్చింది 650 కోట్లు ఇచ్చి ఎకరం పెట్టాడు, అవునా కాదా? విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇస్తారని తలలేని జోన్ మనకి ఇచ్చారు తమ్ముళ్ళు, అది కూడా తెలుసు కదా మీకు. మోసం చేసిందా లేదా? మనకు అన్యాయం జరిగిందా లేదా? నేనేమడిగాను? మాకు న్యాయం చేయమన్నాను, ప్రత్యేక హోదా ఇమ్మన్నాను, విభజన హామీలు నిలబెట్టుకోమన్నాను. 29 సార్లు ఢిల్లీకి వెళ్లాను. నరేంద్ర మోడీ లెక్కన పెట్టుకోలేదు. అప్పుడు నేను ఆలోచించాను, మీకోసం తిరుగుబాటు చేశాను, పోరాటానికి సిద్ధమయ్యాను. నేను పోరాడుతా ఉంటే మన మీద దాడులు చేస్తున్నారు తమ్ముళ్ళు. ఎంత నీచమో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా, మీరేమంటారు దీనికి? భయపడద్దు, నేను భయపడను తమ్ముళ్ళు, మీరు కూడా ధైర్యంగా ఉండాలి కదా. మీరు చూడండి, నిన్న ఈ రోజంతా ఐటీ దాడులు మన పైన అవునా చేశారా లేదా? అంటే మన మీదనే ఐటీ దాడులు చేస్తారా? మన మీదనే సిబిఐ ఎంక్వైరీ వేస్తారా? మన మీదనే ఈడీ ఎంక్వైరీలు వేస్తారా? నేరస్తులకు కాపలా కాసే పెద్ద మనిషి ఈ నరేంద్ర మోడీ, చేతగాని వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. మనకు అన్యాయం చేశారా లేదా? మీకు రోషం ఉందా లేదా? న్యాయం కోసం పోరాడడం తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఎన్నికలు వచ్చాయి చూశారా? ఎన్నికలు వస్తే ఎన్నికల కమిషన్ కూడా ఒక పద్ధతి ప్రకారం ఎన్నికలు కండక్ట్ చేయాలి, పార్టీలకు అతీతంగా. వస్తానే మన కలెక్టర్ను ఒక ఆయన మార్చారు, మొన్న 2 ఎస్పీలను మార్చారు, ఇంకో పక్క డీజీ ఇంటెలిజెన్స్ ను మార్చారు. నేను అడుగుతున్నా, ఏం తప్పు చేశారో మార్చండి. ఎందుకు మార్చారు చెప్పాలి, కారణం లేకుండా మార్చారు. ఈరోజు మళ్ళీ మన చీఫ్ సెక్రటరీని మార్చేశారు. నేను ఒకటే చెప్తున్నా, నేను గవర్నమెంట్ ఉందనుకోని నేను పోరాడడంలా, అపోజిషన్ లో ఉన్నప్పుడు ఏ విధంగా పోరాడతానో అదే విధంగా పోరాడతాను తమ్ముళ్ళు. నేను అడుగుతున్నా, ఎన్నికల కమిషన్ ఏం చేయాలి? ఎన్నికలు కండక్ట్ చేయాలి, ఎవరా కాదా? ఇష్టానుసారంగా చేయడం న్యాయమానం మిమ్మల్ని అడుగుతున్నా. అంటే నరేంద్ర మోడీ చెప్పినట్టు మీరు ఆడితే మా మీద ఎన్నికల కమిషన్ ఇచ్చేస్తే, కోడి కత్తి పార్టీకి సహకరిస్తే తమ్ముళ్ళు నేను భయపడాలనా? సరెండర్ కావాలనా? ఎన్నికల కమిషన్ నిలదీయాలా లేదా? తెలంగాణలో 25 లక్షల ఓట్లు తీసేశారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోలీసు వెహికల్లో డబ్బులు తీసుకుపోతే పట్టుకోలేకపోయారు ఈ ఎన్నికల కమిషన్. కడాన సారీ చెప్తారు 25 లక్షల ఓట్లు పోయినాయని. మన దగ్గర కోడి కత్తి పార్టీ ఉంది, ఢిల్లీకి వెళ్తారు, మనం ఓట్లు తీసేసామని చెప్తారు. దానిపైన వచ్చి ఫామ్ 7 పెట్టి మన ఓట్లు 7 లక్షల ఓట్లు తీసేశారు, ప్రజల ఓట్లు తీసేశారు. ఓట్ల దొంగలు వచ్చారు. మనం సిట్ వేసాం, కేసు ఎస్టాబ్లిష్ చేశాం. పట్టుకోవడానికి ఆధారాలు ఇమ్మంటే ఎన్నికల కమిషన్ మీనమేషాలు లెక్కేస్తారా మీరు? ఏ కంప్యూటర్లో వచ్చి చెప్పమంటే చెప్పరా మీరు? అంటే ఇలాంటి దుర్మార్గులను కాపాడుతూ ఏ తప్పు చేయని చీఫ్ సెక్రటరీని డీజీని మీరు ట్రాన్స్ఫర్ చేస్తారా? చేయండి, చూస్తా. ఏం చేస్తారో చేయండి, లెక్క కూడా పెట్టుకోరు. నేను పోరాడే ధర్మం కోసం, అవునా కాదా? న్యాయం కోసం పోరాడుతున్నా. 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఎన్నో ఎన్నికల కమిషన్లు చూశా.
ఈరోజు మీరు చేసే దుర్మార్గమైన కార్యక్రమాన్ని మళ్ళీ ఒకసారి ఖండం చేస్తున్నా. ఈ విశాఖపట్నం నేను చెప్తున్నా, నేను ఒక మాట అడిగాను, ఇంత మునిపే నేను పోరాడాను. ఈవీఎంలు ఉన్నాయి తమ్ముళ్ళు, ఈవీఎంలు ఉన్నాయి, మీకు ఐడియా ఉందా? మన ఫోన్లు కూడా ట్యాప్ చేయించిన టెలిఫోన్లు నేనే కదా ఆ రోజు ప్రమోట్ చేసింది, టెక్నాలజీ నేనే ప్రమోట్ చేశాను కదా. ఈవీఎంలు కూడా మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఉన్నాయని మేము పోరాడి వీవీప్యాట్ పెట్టించాం. అంటే మీరు బటన్ నొక్కితే ఆ బటన్ నొక్కతానే మీకు ఏ అభ్యర్థి ఓటేస్తారో ఆయన ఫోటో, ఆయన సింబల్ వస్తుంది. అది అయిన తర్వాత మీరు చూసిన తర్వాత బాక్స్లో పోయి పడుతుంది. నేను అడిగాను, దేశంలో 22 పార్టీలు అడిగాం. ఏమడిగాం మేము? అవన్నీ కౌంట్ చేయమన్నాం. 50% బ్యాలెట్ బాక్సులు కౌంట్ చేయమంటే వీలు కాదని ఈ ఎన్నికల కమిషన్ చెప్తారు. తమ్ముళ్ళు మీరే అర్థం చేసుకోండి. ఆ పని మీరు చెయ్యరు. మా సిఎస్ను మారుస్తారు, డీజీలను మారుస్తారు, ఎస్పీలను మారుస్తారు, కోడి కత్తి పార్టీకి మాత్రం సహకరిస్తారు, నేరస్తులకు సహకరిస్తారు. నరేంద్ర మోడీ నన్ను బెదిరిస్తున్నాడు, అమిత్ షా నన్ను బెదిరిస్తున్నాడు. నన్ను భయపడమంటారా? కోడి కత్తి పార్టీ టీఆర్ఎస్ తో కలుస్తారు, మోడీ ఫ్రంట్ పెడతారు, అందరూ కలిసి నా మీద దాడి చేస్తారని. తప్పు చేశాను తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకోసం పోరాడడం నా తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే నన్ను ఊడిగం చేయమంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకేం చేసినా వదిలిపెట్టేసి కాదు స్వామి మిమ్మల్ని కాళ్ళు పట్టుకోమంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి సందర్భాలు నేను ఇచ్చింది సుపరిపాలన అవునా కాదా? 5 ఏళ్ల పాలనలో మీకు లాభం వచ్చిందా లేదా? మీరు ఆనందంగా ఉన్నారా లేదా? ఆనందంగా ఉంటే చేలు పైకి ఎత్తండి. ఈరోజు ఎన్నికలు వచ్చాయి. నేను అడుగుతున్నా, ఈ ఎన్నికల్లో మీరు చూడండి, ఎవరు అభ్యర్థులు? వీళ్ళు నేరస్తులు తమ్ముళ్ళు. ఎంపీ ఒక నేరస్తుడు, ఎమ్మెల్యే ఒక నేరస్తుడు, భూ కబ్జాదారులు. జగన్మోహన్ రెడ్డి పైన 31 కేసులుంటే 90 మంది ఎమ్మెల్యేల పైన, 12 మంది ఎంపీల పైన తీవ్రమైన నేరాలున్నాయి. వాళ్ళు కావాలన్నా తమ్ముళ్ళు? మీకు కావాలన్నా? మీకని అడుగుతున్నా. విశాఖపట్నం ఏమన్నా మిగులుతుందా అని అడుగుతున్నా. ప్రశాంతత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడికక్కడ కెమెరాలు పెట్టా, సీసీటీవీ కెమెరాలు పెట్టా. ఎవరైనా తప్పు చేసి తప్పు చేయకమనిపే చొక్కా పట్టుకోవడానికి నేను రెడీ అవుతున్నా. ఇలాంటి వాళ్ళు వస్తే సీసీటీవీ కెమెరాలు పనిచేయవు. మీ భూమి అంతా కూడా వాళ్ళ పేరుతో రాసేసుకుంటారు. మీ ఇంట్లో కూడా కాపురం ఉండలేరు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోరు. చాలా సమస్యలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నాను, ఈరోజు ఏడీఆర్ లో చూస్తే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన ఎక్కువ కేసులు ఉన్నాయని, మన అభ్యర్థులు అందరికంటే తక్కువ కేసులు ఉండే వాళ్ళలో లాస్ట్ లో ఉన్నామని కూడా మనకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడు కూడా నేరాలు ప్రోత్సహించానా తమ్ముళ్ళు? నేరస్తుల గుండెల్లో నిద్రపోయాను. రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండకూడదని పోరాడాను. మత కలహాలను అణిచివేశాను, తీవ్రవాదాన్ని అణిచివేశాను. కడాన నా మీదనే బాంబులేస్తే పర్వాలేదు, ఈ ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని ముందుకు పోయాను తప్ప ఎన్నిక రాలా. ధర్మ పోరాటం చేశాను. ఎవరి కోసం ధర్మ పోరాటం? రాష్ట్రం కోసం అవునా కాదా? భావితరాల కోసం అవునా కాదా? ఈ రోజు నన్ను ఏకాకిం చేసి మీ ఇష్ట ప్రకారం దాడులు చేస్తారా? మన ఎమ్మెల్యే అభ్యర్థులపైన దాడులు చేస్తారా? మీరు నిర్వీర్యులు చేస్తారా? మా మనోభావాలు దెబ్బతీస్తారా? సిఎస్ను ట్రాన్స్ఫర్ చేస్తారా? మీరు డీజీని ట్రాన్స్ఫర్ చేస్తారా? మీరు ఏ తప్పు చేశారో చెప్పకుండా ట్రాన్స్ఫర్ చేయడం నేరం అవునా కదా తమ్ముళ్ళు? ఇంకా రేపు ఎల్లుండి చేస్తారు, నన్ను కూడా అరెస్ట్ చేస్తారు, చేయండి, చూసుకుంటా, జైల్లో ఉంటా. కానీ భయపడే సమస్య లేదని మరొకసారి తెలియజేస్తున్నా. నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పోరాడాను.
నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాడు. ఈరోజు సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, ఆర్బీఐ అన్నిటిని దుర్వినియోగం చేసి ప్రతిపక్ష పార్టీలు నిర్వీర్యం చేస్తూ ఇష్టానుసారంగా ముందుకు పోతే కబద్దార్ నరేంద్ర మోడీ నీ ఆటలు సాగవని చెప్పింది నేను. ఇప్పుడు నా మీద ఎలక్షన్ కమిషన్ ఉపయోగిస్తారా? మీరు చేయండి, చూస్తా. నేను ఒకటే తమ్ముడు, నేను భయపడాలా? నేను అడుగుతున్నా మిమ్మకి, మీకు రోషం ఉందా లేదా? కోపం ఉందా లేదా? అన్యాయం పైన పోరాడతారా లేదా? నాకు ఊరికే నన్ను మాటలు చెప్తున్నారు నా మొహమాటానికి. ఆ లాస్ట్ లో అడుగుతున్నా, ఏమంటారు మీరు? ఏమమ్మా మీరేమంటారు? ఆ బిల్డింగ్ పైన ఉండే వాళ్ళందరూ మీరేమంటారమ్మా? నేను చేసేది న్యాయ పోరాటం, ధర్మం అనుకుంటే చేతుల పైకెత్తండి. అమిత్ షా వస్తాడు నిన్న. ఆయన అంటాడు నిన్న వచ్చి ఏమంటాడంటే, ఆయన ఏదో నాకు డోర్లు క్లోజ్ చేశాడు. నీ డోర్ ఎవరు అడిగాడని నేను అడుగుతున్నా. నిన్ను మా రాష్ట్రం నుంచి శాశ్వతంగా బాయ్కాట్ చేశాం. నీ కుటిల రాజకీయాలు మా రాష్ట్రంలో జరగవు. భావితరాలు కూడా మిమ్మల్ని క్షమించవు. అమిత్ షాని, మోడీని శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ నుంచి బాయ్కాట్ చేద్దాం తమ్ముళ్ళు, అవునా కదా? తమ్ముళ్ళు, ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా. ఈరోజు మీరు చూస్తే వైసీపీ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీ చూస్తే వెంకోటిపాలెం హిల్ ఏరియాలో ప్రభుత్వ భూమిని పాట్ల మేసి మొత్తం కొట్టేసే పరిస్థితికి వచ్చాడు. క్రికెట్ స్టేడియం ఎదురుగా. తమ్ముళ్ళు, భూ కబ్జాలు చేసే వ్యక్తి ఎంపీ. ఎమ్మెల్యే అగ్రిగోల్డ్ కంటే పెద్ద అవినీతి పరుడు ఆ ఎమ్మెల్యే. కావాలన్నా వీళ్ళు మీకు అప్పచెప్తారా? నేరస్తులకి 2004లో మీరు ఒక పని చేశారు. విజయలక్ష్మిని తిరుగు తపాల్లో పంపించారు. మళ్ళా అడ్డపంచలు వచ్చాయి. మీ భూములన్నీ సర్వే చేశారు కాబట్టి అవసరం లేదని పంపించారు. ఇప్పుడు ఈయన అంతే. రేపు రాబోయే రోజుల్లో మీ భూములన్నీ కొట్టేసి జగన్మోహన్ రెడ్డికి షేర్ ఇస్తారు తమ్ముళ్ళు, వాటాలు ఇస్తారు తమ్ముళ్ళు. జాగ్రత్తగా ఉండమంటున్నా. మన ఇంట్లో మనం కాపురం చేయలేము. మీకు అది కావాలన్నా? ఈరోజు మన అభ్యర్థులు ఉన్నారు. భరత్ ఉన్నాడు ఎంపీగా, యువకుడు, ఉత్సాహవంతుడు. గీతం చైర్మన్ కూడా మూర్తి గారి మనవాడు. ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తి. స్టాన్ఫోర్డ్ చదువుకొని వచ్చాడు. మీరు అవకాశం ఇస్తే మీకు అందుబాటులో ఉండి ఈ విశాఖపట్నాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాడు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యే అభ్యర్థులు. ఒకటి గంటా శ్రీనివాసరావు గారు మంత్రిగా ఎనలేని సేవలు అందించారు. ఈరోజు తిరిగి నార్త్ లో పోటీ చేస్తున్నాడు. నేను అడుగుతున్న అనుభవజ్ఞుడు, అలాంటి వ్యక్తి కోటేసి ఈ విశాఖపట్నం అభివృద్ధి కోసం, సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తారు. నేను అపీల్ చేస్తున్నా మిమ్మల్ని అందరినీ. గణబాబు ఉన్నాడు, ఒక రాజకీయ కుటుంబం, మీకు అందుబాటులో ఉంటాడు. ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేస్తాడు. నేను కూడా అండగా ఉంటా. విశాఖపట్నాన్ని ఒక ఇంటర్నేషనల్ సిటీగా తయారు చేస్తాను తమ్ముళ్ళు. టూరిజం, ఇండస్ట్రీ, ఐటీ, భోగాపురంలో ఎయిర్పోర్ట్ అన్ని చేస్తా. కానీ నేను అడుగుతున్నా, ఈ రోజు నా పోరాటం ధర్మం కోసం పోరాటం, దుష్ట శక్తులపైన పోరాటం. మళ్లీ మన రాష్ట్ర ప్రతిపత్తిని కాపాడుకోవాలి. నేను మిమ్మల్ని అందరినీ 5 రోజులు అడుగుతున్నా. రాత్రింబగళ్ళు పనిచేయండి, వీరోచితంగా పోరాడండి, అన్యాయాన్ని ఎదుర్కోండి. నరేంద్ర మోడీలు 1000 మంది నరేంద్ర మోడీలైనా మనోళ్ళు ఏమీ చేయలేరని నిరూపించుకుందాం. ఎన్నికల కమిషన్ అడుగుతున్నా,
మీరు మా ఆఫీసుల్ని ట్రాన్స్ఫర్ చేశారు. మేము సాక్ష్యాధారాలు ఇచ్చాం మీకు. దొంగ ఓట్లు వేసిన వాళ్ళు కాపాడారు మీరు. మళ్ళీ అడుగుతున్నా, ఎన్నికల బ్యాలెట్ పేపర్లు లెక్కించండి 50%. సుప్రీంకోర్టులో ఉంది, పోరాడతాం, వదిలిపెట్టం. తమ్ముళ్ళు, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మీరందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అది కాపాడుకోలేకపోతే ఇదే చివరి ఎన్నికలు. మనకు ఇంకెన్నికలే పెట్టరు. ఎవడైనా మాట్లాడితే నరేంద్ర మోడీ పోలీసులు పెట్టి మనల్ని తన్ని జైల్లో పెడతాడు. దానికి సిద్ధంగా ఉన్నారా మీరు? ఏమమ్మా, మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రజాస్వామ్యం కావాలనా లేదా? మళ్ళీ మళ్ళీ ఓటు వేయాలనా లేదా? ఓటు వదులుకుందామా? నరేంద్ర మోడీకి సరెండర్ అవుదామా? ఇది చేయాలనా? అందుకే నేను కోరుతున్నా, ప్రతి ఒక్క ఇంట్లో వీరోచితంగా పోరాడాలి. రేపటి నుంచి మా ఆడబిడ్డలు కోరా వీర తిలకాన్ని దిద్దమని ప్రతి ఒక్క ఇంటికి పోవాలి. అభ్యర్థుల మీరే. నేను నిమిత్త మాత్రుడిని. తెలుగుదేశంలో ఒక అభ్యర్థి ఉన్నాడనో, ఆయన ఏదో సరిగా మాట్లాడలేదనో, ఒక కార్యకర్త ఎక్కడో తప్పు చేశాడనో వాళ్ళ మీద కోపంతో మీరు ఏదైనా కానీ చేస్తే దానివల్ల మన భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. నేను నియంత్రణ చేస్తా, అందరినీ కంట్రోల్ చేసుకుంటా, మీకు మెరుగైన పాలన ఇస్తా, సుపరిపాలన ఇస్తా. అందుకే 170 సీట్లు గెలిపించండి, 25 పార్లమెంట్లు గెలిపించండి. ఆందోళన శక్తి ఏంటో, ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి ఏంటో నిరూపిస్తారని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ, ఈరోజు మీ మీద బాధ్యత పెరిగింది. నేను ఏకాకిని కాదు, మీకోసం పోరాడా. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా, మళ్లీ కష్టపడతా. కానీ నన్ను ఆశీర్వదించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. నాకు సంఘీభావాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఓటు అంటే గట్టిగా సైకిల్ కానీ ఫెరోషియస్ గా చెప్పాలి, యుద్ధ వీరుల మారిగా చెప్పాలి. తమిళ మీ ఓటు, అమలారా మీ ఓటు. తెలుగుదేశం ఆలోచించండి. ఇంటికి పోయి మనం ఏం చేశాం, వీళ్ళు ఏ విధంగా ఒత్తిడి పెంచారు, ఈ ధర్మమా అని ఆలోచించి మీరందరూ కూడా ఒకటే కోరుతున్నా, ఈరోజు మంచి ఎండలో కూర్చొని ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేస్తున్నారు. అన్యాయం అంటే సాయంత్రానికి సిఎస్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏమనుకుంటున్నారు మీరు? దానిపైన యాక్షన్ తీసుకోరు, ఇక్కడ యాక్షన్ తీసుకుంటారు. చేయండి, నేను చూస్తా. మీరేం చేస్తారు చేయండి. నేను కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నా. మా 5 కోట్ల ప్రజలు ఏది చెప్తే అదే చేస్తారని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. ఓకే అమ్మా, నమస్కారం తమ్ముళ్ళు. ఇంకా 2 మీటింగ్లు ఉన్నాయి. టైం కూడా 8 కిలోమీటర్లు పోవాలి. మీరందరూ సహకరించాలి. పోనీ Today,